జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఊటయైనా నీయోరున నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరును నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలములు అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట.
నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, గొప్ప దేవ యేసయ్య, నాయన ఆరాధనలో సహాయం చేస్తున్నందుకు నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు ప్రియుడా సదా యేసుని, కొనియాడు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. పాపదండాన భయమును బాపి పరమానందము మనకు సగేను. పాపదండాన భయమును బాపి పరమానందము మనకు సగేను. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరము మన కోసగును. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరము మన కోసగును. ఆనంద జలనిధి నానందించి, ఆనంద జలనిధి నానందించి, కొనియాడు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా తండ్రి స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి. ప్రియులారా, చక్కని పాటలు పాడి దేవాలయం జీవగల దేవుని ఆరాధనించడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా ప్రతి ఒక్కరిని దీవించినాక
ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన పరుగా పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాక ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని అందరినూ నడిపించును గాక. ప్రియులారా, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22 అధ్యాయము ప్రియులారా 1 నుండి 5 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధమైన నది దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవహించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధమైన నది, దాని గురించి బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఇలాగ రాయబడింది, మరియు స్ఫటికము వలె మరేనటి జీవజలములు నది దేవుని ఒకయు గొర్రెపిల్ల ఒకయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవజల నదులు సమృద్ధి మన తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించిన ఒకటి ప్రియులారా మనం ఇంతగా మనం స్తుతించాలి, ఆరాధించాలి. మనం చూసినట్లయితే ఆదికాండం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు అంటే 1వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే దేవుడు నిర్మించిన తర్వాత, మనుషుని దేవుడు నిర్మించిన తర్వాత ఏదెన్ తోటలో దేవుడు ఆదామును హవ్వను ఉంచామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తోట తడపడానికి ఇప్పటిదాకా వర్షం పడలేనట్టు మనం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ మనం చూసినట్లయితే ఆబేలే లేచి ఆ నేలను తడిపినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే మాత్రం కాకుండా అక్కడ ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూడవచ్చు, 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా 10 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 సాగలాయను అని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ముందు మనం చూసినట్లయితే వర్షం లేదనమాట. వర్షం లేదు. వర్షానికి బదులుగా మనం చూసిన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళికలో ప్రియులారా మనం చూసినట్లయితే నది అన్నమాట. నది ప్రవహించడం, వర్షాలు మనం చూడవచ్చు, కొన్నిసారి ఎక్కువ అవుతున్నాయి, కొన్నిసారి పెద్ద వరదలు వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వర్షం ప్రియులారా మనం చూసినట్లయితే మానవుల యొక్క పాపాలు పెరిగిన తర్వాత, మనిషి యొక్క పాపాలు పెరిగిన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మనుషులు ఆలోచన ద్వారా గాని మాటల ద్వారా గాని పాపాలు పెరిగిన తర్వాత దేవుడు తీర్పు తీసుకొని వచ్చామన్నమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని నాశనం చేయాలని దేవుడు ఆలోచన చేశామన్నమాట. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే నోవహు అనే వ్యక్తితో దేవుడు కృప చూపాడు. ఎందుకంటే నోవహు నీతిమంతుడిగా ఆ కాలంలో బ్రతికామన్నమాట, దేవునితో భయభక్తి కలిగి బ్రతికామన్నమాట. కాబట్టి నోవహుకు దేవుడు కృప చూపారు. కాబట్టి దేవుడు తీర్మానం చేసుకున్నామన్నమాట, అందరిని భూమి మీద ఉన్న అందరినూ నాశనం చేయాలని ఒక ప్రణాళిక దేవుడు తీసుకొని వచ్చాయి. ఎందుకంటే పాపం అంతా పెరిగిన కాబట్టి. ఇప్పుడు నోవహుతో దేవుడు చెప్తారు, ఒక ఓడ నువ్వు సిద్ధపరచాలి, నీకు నీ ఫ్యామిలీ సేఫ్టీగా ఉండడానికి వరకు ఓడ సిద్ధపరచమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, నోవహు ప్రియులారా దేవుడు చెప్పినట్టు చేశాం, చక్కని ఓడ తయారు చేశారు. అంటే అప్పటిదాకా మనం చూసినట్లయితే భూమిలో అంటే దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే వర్షం లేదనమాట. అంటే నది ప్రవహిస్తున్నామన్నమాట. నది ద్వారా నది ప్రవహించినప్పుడు దాని ద్వారానే పనులు జరుగుతాయి అన్నమాట. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు చెప్పినట్టు నోవహు చేశాము, నోవహు ప్రకటించామన్నమాట. ఈ కాలంలో మన సువార్త ప్రకటించినట్టు నోవహు కూడా గుడ్ న్యూస్ ప్రకటించామన్నమాట. అందరూ ఓడలోనికి రావాలి, దేవుని కోపం వస్తుంది, తీర్పు వస్తుంది. కాబట్టి ఎవరైతే ఓడలో ప్రవేశించి ఉండే వారు నాశనం అయిపోలేదు, లేదు ఎవరైతే ఓడలో ప్రవేశించలేని వారు నాశనం అవుతాయని మెసేజ్ నోవహు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరు నమ్మలేదు కానీ నోవహు తన ఫ్యామిలీ వారు మాత్రం ప్రియులారా మనం చూడవచ్చు ఓడలోనికి ప్రవేశించామన్నమాట. అలాగే ఇప్పుడు నోవహు
తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓడలో ప్రవేశించిన కాబట్టి వారు గొప్ప కాపుదల వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం అందరం తండ్రిన దేవుడు, జీవం గల దేవుడు మనను క్రీస్తులోనికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. క్రీస్తు మనలోనికి వచ్చాము. హల్లెలూయా. క్రీస్తు మనలోనికి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన హృదయంలోనికి వచ్చాము. అలాగే మనం కూడా తండ్రి దేవుడు క్రీస్తులో మనల్ని కూడా నాట్యారు. కాబట్టి ప్రియులారా క్రీస్తులో ఉండడమే సేఫ్టీ జోన్ అన్నమాట, హై సెక్యూరిటీ జోన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు చెప్పినట్టు జలం అంటే వర్షం దేవుడు పంపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆదికాండం 6:17 ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు ఆమేన్, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరం ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయడకు భూమి మీదికు జల ప్రభావము రెప్పించుచున్నాను. వర్షం గురించి దేవుడు మాట్లాడమన్నమాట. దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే నది ప్రవహించడం మనం చూస్తున్నాం. నది ప్రవహించడం వల్ల ఎవరికి అంత ఇబ్బందులు లేదనమాట. అది నార్మల్ గా అది మామూలుగా ఇలాగే వెళతాయి అనమాట. కానీ వర్షం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా మనం చూడవచ్చు, అది కూడా 40 రోజు అనమాట. 40 రోజు రాత్రి పగలు అనమాట. 3 రోజే పెద్ద వర్షం పడినప్పుడే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినది 40 రోజు అనమాట. 40 రోజు రాత్రి పగలు నిరంతరం గొప్ప వర్షం పడినప్పుడు ఏం జరిగింది మనం చూడవచ్చు. భూమి మీద ఉన్న పర్వతాలంతా కూడా ఆ నీళ్ళు చేత మునిగిపోయామన్నమాట. గాగరికి ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులు చాలా మంది ప్రాణమున్న జీవ ఆత్మ కలిగి ప్రాణమున్న వారు అందరం ప్రియులారా మరణించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ నోహవు తన ఫ్యామిలీ మెంబర్స్ వారు దేవుని కృప, దేవుడు వారితో కృప చూపిన కాబట్టి, దేవుడు వారితో నిబంధన చేసిన కాబట్టి, వారు యేసుక్రీస్తులో ఆధారపడిన కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, వారు మాత్రం మరణించలేరు. వారు అద్భుతంగా బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. వారు అద్భుతంగా బ్రతికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి నీళ్ళు ప్రియులారా ఎక్కువ వస్తున్న కొలది మా ఓడ కూడా అంతా ప్రియులారా పైకి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కూడా ప్రియులారా మనం చూసిన సువార్త నష్టం ఉందని మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అనమాట. కాబట్టి మనం చూసినది ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి, ఎన్నో శ్రమ అనుభవాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రజలు నిరీక్షణ లేకుండా బాధతో, దుఃఖం, నిరాశ, బాధతో బ్రతుకుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కానీ సువార్త విని రక్షణ పొందిన మనం రక్షణ ఓడలోనికి జీవగల దేవుడు క్రీస్తులోనికి మనల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి క్రీస్తులో ఉన్న ప్రియులారా నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత వర్షం ఇచ్చినా అంటే ఎంత సమస్యలు మన జీవితానికి వ్యతిరేకంగా వచ్చినా గానీ నేను క్రీస్తులో ఉన్న ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. 100% సేఫ్టీలో మనం ఉన్నామన్నమాట. జీవగల దేవుడు కాపాడుతాడు. క్రీస్తు మనల్ని కాపాడుతాడు. రక్షకుడు కాపాడుతాడు. మన విమోచకుడు మనను రక్షిస్తాడు, కాపాడుతాడు అనమాట. కాబట్టి నేను మీరు భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మన హృదయంలో ఉండడం దేవుని యొక్క చిత్తం. క్రీస్తులో నేను మీరు ఉండడం దేవుని యొక్క చిత్తం. ఇలాగా మనం ఫలించుకోవడం దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి క్రీస్తులో ఉండే ప్రియులారా మనం నిరాశకు కానీ దుఃఖానికి కానీ బాధకు చోటు ఉండలేదు. నిజంగా మన క్రీస్తులో లేని వారికే దుఃఖం, నిరాశ, బాధలు వారి జీవితాన్ని ఇబ్బంది పడతాయి. కానీ క్రీస్తులో ఉండే ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చూసినట్టే నోహు మీ ఓడలో ఉన్నా కాబట్టి దేవుడు చెప్పినట్టు ఓడలో ప్రవేశించామన్నమాట. దేవుని మాటలు విని ప్రవేశించాం. కాబట్టి సువార్త విన్న మనం దేవుని మహాకృప అనమాట. రక్షణ పొందడం దేవుని గొప్ప రక్షణ కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. చిన్నది కాదు, గొప్పది అనమాట. చాలా గ్రేట్ సాల్వేషన్ అనమాట. గొప్ప దేవుడు అనుగ్రహించేది గొప్ప రక్షణ. అది కూడా దేవుడు ఉచితంగా మనకు ఇచ్చిన ఒకటి మనం స్తుతించాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ అనమాట, నాతో మీతో ఉన్న ప్రేమ. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓడలో ప్రవేశించిన నోహవు తన ఫ్యామిలీ మెంబర్స్ వెరుగుడే ప్రియులారా వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభు అద్భుతంగా జీవంగల దేవుడు కాపాడారు. అలాగే ఈ కాలంలో కూడా మనల్ని జీవంగల దేవుడు క్రీస్తు ద్వారా కాపాడుతున్న కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సువార్త విని క్రీస్తులో మనం ఉన్నామంటే దానికంటే గొప్ప సేఫ్టీ ఏమీ లేదు. దిగరేసిన వారిని బట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు మనల్ని కూడా క్రీస్తులోనికి తీసుకొని వచ్చాము.
క్రీస్తులో తండ్రిన దేవుడు మనం నాట్యము మనం ఫలించాలి, దేవుని చిత్తం అనమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నది సువార్త విని రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ నది ఉంది అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వచ్చి మన ఆత్మ నుండి నది ప్రవహిస్తుంది. రక్షణ పొందిన మన అందరి నుండి ఆత్మ నుండి ప్రేమ నది ప్రవహించినాక, పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించినాక, సమాధానం ప్రవహించినాక, ఆనందం నదులు ప్రవహించినాక, హీలింగ్ ప్రవహించినాక, మిరకల్ నదులు ప్రవహించినాక, ఆశీర్వాద నదులు ప్రవహించినాక, కాబట్టి ఆ నది ప్రవహించినప్పుడు దాని అవుట్పుట్ ప్రియులారా మనం రిజల్ట్ మనం చూస్తుంటే రకరకాల విధంగా ఉంది. కొందరికి స్వస్థత, కొందరేమో దీవెన, కొందరేమో సంతోషం, కొందరికేమో సమాధానం, కొందరేమో పరిశుద్ధంగా బ్రతకడం, కొందరేమో బలవంతులుగా మార్చబడడం. ఇంకా మనం చూస్తే పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు అపవాదికరీలు నాశనం అయిపోవడం, దెయ్యాలు పారిపోవడం, దెయ్యాలు కేకలు వేసుకొని పారిపోవడం, ఇదంతా జరుగుతుంది అనమాట పరిశుద్ధాత్మ నది. కాబట్టి ప్రియులర బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధమైన నది ప్రియులర తండ్రి దేవుడు క్రిస్తువును కలిగిన మనలో ఆ నది, పరిశుద్ధ నది, జీవగల దేవుడు తీసుకొని వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం చూడవచ్చు కీర్తనలు 46 అధ్యాయములు కూడా ప్రియులర మనం చూడవచ్చు. కీర్తనలు 46 అధ్యాయములో 4వ అధ్యాయములో ప్రియులర మనం చూసినట్టు ఎక్కడ కూడా నది గురించి రాయబడి ఉంది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నది. అవును, పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మనకు సంతోషం వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించాలి అంటే తప్పకుండా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో పరిశుద్ధమైన జీవగల దేవునితో సమయం గడపాలి. 2 ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని మాటలు మనం యేసే మాటలు మనం భుజించుకోవాలి. యేసుతో సమయం గడపాలి, యేసే మాటలు మనం భుజించుకోవాలి. ఇప్పుడు మాత్రమే ప్రియులారా పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహిస్తాయి అనమాట. అధికంగా ప్రవహిస్తాయి. వేరే షార్ట్ కట్ లేదనమాట. వేరే ప్రియులారా షార్ట్ కట్ లేదు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు యేసుక్రీస్తుడే అదే చేసినట్టు మనం చూడవచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 13, 14 వచనాలు శిష్యులను ప్రభువు ఇచ్చామన్నమాట. పిలిచి తనతో పాటు కూర్చుండబెట్టారు. అంటే తనతో పాటు కూర్చోబెట్టామన్నమాట. అంటే తనతో పాటు కూర్చోడానికి వరకు పిలిచామన్నమాట. అంటే సహవాసం చేయాలన్నమాట. ప్రభుతో సహవాసం చేయాలి. తర్వాత సహవాసం చేస్తున్న తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు ప్రభు అధికారం ఇచ్చామన్నమాట, శక్తి ఇచ్చామన్నమాట. తర్వాత వారిని పంపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మీరు ప్రభుతో సమయం గడపాలి. కాబట్టి ప్రభుతో ప్రియులారా సమయం గడపడం నష్టం కాదు ప్రియులారా, నష్టం కాదు. చాలా మంది అనుకున్నారు, అబ్బో నేను ప్రభుతో సమయం గడపడం వల్ల నాకు ఏ మేలు, ప్రార్థనలు సమయం గడపడం వల్ల ఆరాధనలు, శుద్ధి వాక్య ధ్యానం, వాక్యం విన్నప్పుడు దానికన్నా ఇంకా వేరే ఏదైనా చేసుకొని ఉంటే బాగుందని కొన్నిసారి మనకు అనిపిస్తేమో. కాబట్టి శ్రేష్టమైన విషయం ప్రియులారా ప్రభుతో సమయం గడపడం. ప్రార్థనలో గాని, ఆరాధనలో గాని, శుద్ధిలో గాని, జీవగల దేవునితో సమయం గడపడం దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం, గొప్ప దండదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మన ఆత్మ నుండి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు నాలో నేను ఉన్నామన్నమాట. సువార్త రక్షణ పొందిన మనలో దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి 3వ వచనములు, వారి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములను కదిలినను మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. కాబట్టి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన బాధ దేని కొరకంటే సువార్త రక్షణ పొందలేని వారి కొరకు మనం ఏడ్చుకోవాలి. సువార్త ప్రకటించిన గాని రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న ప్రజల కొరకు ప్రియులారా మనం దేవుని స్థానంలో ఏడ్చుకోవాలి. కానీ సువార్త రక్షణ పొందిన వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు నవ్వు వస్తుంది, అంటే మనకు ఆనందం వస్తుంది. ఎందుకంటే వారు శక్తులు ఉన్నాం, వారు సమాధానంగా ఉన్నాం. ఇంకా వారి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పరిచర్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన పరిచర్య ఏంటది? ప్రతి ఒక్కరును క్రీస్తుతో ప్రియులారా మనం కనెక్ట్ చేయడం మన పరిచర్య అనమాట.
కాబట్టి దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం, దాని కొరకు దేవుడు మనల్ని అభిషేకించామని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమాధాన సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రకటించాలి. అలాగే రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రం. రక్షణ పొందిన వారు దేవుని కృపలో ఎదిగినట్టు దేవుడు సహాయం దయచేసినాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొన్ని క్రిస్తులో వచ్చామంటే, ఒకరి హృదయంలో క్రిస్తు వచ్చామంటే దానికన్నా ఇంకా గొప్ప సంతోషం ఏముంది, అలాగే దానికన్నా గొప్ప విషయం ఏముంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. కాబట్టి ప్రత్యేకంగా మనం పిల్లల విషయం గురించి ఎవరు దయచేసి బాధపడవద్దు. తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తే పిల్లల గురించి బాధపడతారు, కానీ తల్లిదండ్రులు ఒక ప్రాముఖ్యమైన బాధ ఏంటిది అంటే ప్రియులారా మనం చూసినట్లయితే వారి ఒక ప్రార్థన చేయడం, కానీ దేవునితో ఉన్న భయభక్తిలో వారు ఎదిగినట్టు వారిని నేర్పించాలన్నమాట. వారిని తల్లిదండ్రులకు ప్రాముఖ్యమైన బాధ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేయడం మాత్రం కాదు, ప్రార్థన చేయాలి. ఇలాగ వారి కొరకు కొందరు మనం చూసినట్లయితే డబ్బు బ్యాంకులో పెడతారని, తప్పు కాదు, మంచిది. ఆస్తిపాస్తులు కొన్ని పెడతారని, మంచిది. బైబిల్లో రాయబడింది పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచన చేయాలి, వారి బాధ్యత అన్నమాట. కాబట్టి కొందరు తల్లిదండ్రులు మన మధ్యలో ఉన్నారు, వారు పిల్లల గురించి ఎంతో ఎంతో ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరలోక తండ్రి కూడా నా గురించి మన అందరి గురించి ఆలోచన చేస్తున్నారు. అలాగే మనం కూడా తల్లిదండ్రులకు ఉన్నవారు పిల్లల గురించి ఆలోచన చేయడం తప్పు కాదు, పాపం కాదు, ఆలోచన చేస్తారు. హల్లెలూయా. నేను నా కుమార్తె నా కుమారుడు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుతాయి, దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పిల్లలు కూడా ఏం చేసుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది వారితో కోపంతో ఉండవద్దు, కోపం పెట్టవద్దు అన్నమాట. తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపవద్దు, పిల్లలు కూడా కోపంతో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసి మాట్లాడవద్దు అన్నమాట. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది తల్లిదండ్రులను గౌరవించడం వలన దేవుని వస్తుంది అన్నమాట, దీర్ఘాయుస్సు వస్తుంది, మేలు వస్తాయి అన్నమాట. మేలు రావాలంటే ప్రియులారా తప్పకుండా ప్రార్థన చేస్తే మాత్రం సరిపోలేదు, ప్రార్థన చేయాలి. దానితో పాటు పరిశుద్ధాత్మ వలన వాక్యం నేర్చుకోవాలి, వాక్య జ్ఞానంలో బ్రతకాలి అనమాట. తల్లిదండ్రులను గౌరవించాలన్నమాట, వారికి మేలు చేయాలి, కీడు చేయవద్దనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వయసు వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యంతో చూడవద్దు అనమాట, వారిని నిర్లక్ష్యంతో చూడవద్దు. వారిని మనం గౌరవించాలి. వారికి వ్యతిరేకంగా ఉన్న మాటలు దయచేసి మనం పలుకోవద్దు ప్రియులారా, పలుకోవద్దు. ఇప్పుడు నోహు గురించి ప్రియులారా మనం చూడవచ్చు, నోహు జీవితం గురించి ప్రియులారా మనం చూడవచ్చు. నోహు ఒకరోజు ప్రియులారా మనం చూస్తే నిరాశ రసం త్రాగి మత్తుగా ఉన్నప్పుడు, దిగంబరిగా ఉన్నప్పుడు ప్రియులారా మనం చూస్తే చిన్న కుమారు వచ్చి చూశారు. కాబట్టి వెంటనే తన పొదువ చెప్పామన్నమాట, పొదువు చెప్పినప్పుడు చెప్పాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే సేము యాఫతు ప్రియులారా అది విని వారు వెనుకకు బట్టలు వేసుకొని నడిచి కప్పేశామన్నమాట, ఆ పాపాన్ని కప్పేశామన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఒక పాపాలు ప్రియులారా మనం చేసి స్ప్రెడ్ చేసే వ్యక్తి ఉండవద్దు. దానివల్ల ప్రియులారా మనం చూస్తున్నట్టే నోహు ఒక చిన్న కుమారు మీదే శాపం ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం చెప్తారేమో నోహు పాపం చేస్తాం కదా, పాపం చేస్తాం దేవుడు చూస్తారు, కానీ తల్లిదండ్రులు చేస్తున్న పాపాన్ని పిల్లలు దేసి స్ప్రెడ్ చేయవద్దు, అది దేవునికి అది స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సేమ్ యాఫతు దాన్ని కప్పేసామన్నమాట, దాన్ని కప్పేసాం. కాబట్టి ప్రియులారా వారు ఇద్దరు దీవించబడారు, సేమ్ యాఫతు వారు తరతరాలు దీవించబడాం. కానీ ప్రియులారా కాము మనం చూసినట్లయితే తన మీద శాపం ఇచ్చినప్పుడు ప్రియులారా మనం చూడచ్చు, వారు కాబట్టి దాసులుగా మార్చబడారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దయచేసి మీ తల్లిదండ్రులు వారు కూడా మనుషులు కాబట్టి కొన్ని పొరపాట్లు వారికి ఉండవచ్చు, వారు కూడా కొన్ని సత్యాలు తెలియలేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి కొన్ని విషయాలు వారి తోపు ఉండవచ్చు, కొన్ని విషయంలో బలహీనత ఉండొచ్చు. ఆయన కానీ ప్రియులారా దయచేసి వారు కొదువులు స్ప్రెడ్ చేయవద్దు. ఇక మీ భర్త కూడా ప్రియులారా మనం చూస్తున్నది, మీ భర్త కలిగిన వారు గమనించాలి, మీ యొక్క భర్త కూడా కొన్ని కొదువులు ఉండవచ్చు, కానీ కొదువులు దయచేసి స్ప్రెడ్ చేయవద్దు. ఆ కొదువులు చెప్పాలి, జీవగల దేవునితో చెప్పాలి, వేరే కానీ చుట్టాలు కానీ వేరే వీరు కానీ దయచేసి స్ప్రెడ్ చేయవద్దు. దానివల్ల కూడా ప్రియులారా అది మంచి పద్ధతి కాదనమాట.
ఎందుకంటే బైబిల్ 1 Pétరు 4వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ప్రేమ ఏం చేస్తుంది? పావాన్ని కప్పేస్తేనే రాయబడింది. ప్రేమ పావాన్ని కప్పేస్తుంది. కానీ ప్రేమ లేని వ్యక్తి ఏం చేస్తుంది? జరిగిన పొరపాట్లంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు జరిగిన పొరపాటులు స్ప్రెడ్ చేయడానికి దేవుడు నన్ను పొడవలేదు. మీరు పాపం చేస్తుండొచ్చు. కాబట్టి బైబిల్లో రాయబడింది, పాపం చేస్తున్న వ్యక్తులు లేపడానికి జీవం గల దేవునికి సాధ్యం. కానీ వారిని జడ్జిమెంట్ చేయడానికి మనం ఎవరు? తెరిచేది దేవుడు అనమాట. తెరిచేది దేవుడు అనమాట. కాబట్టి మనం కొద్దిగా చేయాలి. కాబట్టి మనం ఏ విషయమైనా దేవునితో చెప్పవచ్చు. కానీ ప్రియులారా, మీ యొక్క భర్త కొదువులు మీరు వేరే భారత దేశపోవద్దు. మీ యొక్క హల్లెలూయా తల్లిదండ్రులు కొదువులు ఇంకా వేరే భారత దేశి చెప్పకుండా ఉంటే మంచిది ప్రియులారా. మన కొరకే, మన సేఫ్టీ కొరకే. కానీ మనం చెప్పాలి. జీవగల దేవునితో చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేస్తాడు. కానీ మనుషులతో ప్రియులారా, ఇద్దరు పాపాలు దేశం మన స్ప్రెడ్ చేయదు. దానివల్ల మనకు ఏ మేలు, ఇద్దరులకు ఏ మేలు. కానీ మనం ఆ సమయం కూడా సత్యం నేర్పించడానికి వాడుకోవడం మంచిది. వాక్యం నేర్పించడానికి వాడుకోవడం మంచిది. దేవుని శోధించుకోవడానికి వాడుకోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించడం ఆశీర్వాదం. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, భర్త కూడా భార్యను ప్రేమించారు. బైబిల్ మనకు నేర్పిస్తుంది, భర్త భార్యను ప్రేమించారు. యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలి అని రాయబడింది. కాబట్టి కొందరు భర్త దేవుని తెలుసుకోవడం లేదు కాబట్టి అలాగే ప్రేమించడం లేదేమో, కొందరు ప్రేమిస్తున్నారని మంచిది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది సమాధానంగా బ్రతకడానికి వరకు దేవుడు పిలిచాం. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు సమాధానంగా బ్రతికి ఉంటే వారు జీవితం దీవించబడుతుంది, రెండు వారి పిల్లలు కూడా దీవించబడుతుంది. కానీ భార్య భర్తలు మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తో ఉంటే ఏమవుతుంది? పిల్లలు వారి కుటుంబ జీవితంలో కానీ పిల్లలు దీవించబడడం విషయంలో కానీ లోపాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, భర్త కూడినందుకు తగ్గించుకోవాలి, భార్య కూడినందుకు తగ్గించుకోవాలి అనమాట. కాబట్టి తగ్గించడం వల్ల ఏమవుతుంది? పిల్లరా, దేవుడు హెచ్చిస్తాడు. తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన విషయం. హెచ్చింపు పొందాలంటే తగ్గింపు అవసరం. దేవుని చిత్తానుసారంగా మనను తగ్గించాలి. ఇప్పుడు నా భర్త తప్పుగా నాతో మాట్లాడాం, నేను కూడా 10 మాటలు చెప్పామంటే దానికి అర్థం తగ్గింపు కాదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా భార్య కొనేసారి 10 మాటలు చెప్తారు ఎక్కువ, ఓవర్. కానీ అప్పుడు భర్త కూడా నీవు కూడా కొంచెం తగ్గించుకోవడం ఉండడం వలన మేలు అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ రిలేషన్షిప్ కాపాడబడతాయి. కుటుంబంలో శాంతి నెమ్మది రావాలంటే ఇద్దరు సహకరించాలి. ఒక్కరి వల్ల మాత్రం రాదు, ఇద్దరు సహకరించాలి. భర్త అర్థం చేసుకోవాలి, భార్య అర్థం చేసుకోవాలి. కానీ చాలా కుటుంబంలో ప్రియులారా మనం చూసినట్టే భర్త ఏమో భార్య గురించి చెప్తారు, ఆమె మంచి కాదు, అలాగే చెప్తారు. భార్య ఏమో ఇంకొకరు ఆయన మంచి కాదు, ఇదే చెప్తారు. అలాగే చెప్పుకొని ఉండే ఎలాగ బాగుపడుతుంది. కాబట్టి ప్రియులారా, స్టాప్ చేయాలి. ఫస్ట్ మనం స్టాప్ చేయాలి. ఏం స్టాప్ చేయాలి? దూషణ మాటలు స్టాప్ చేయాలి అనమాట. దూషణ మాటలు దేవుని ప్రేమతో నింపబడి స్టాప్ చేయాలి. ఇంకా దేవునితో చెప్పాలి విషయాలు, జీవగల దేవునితో చెప్పాలి. దూషణ మాటలు డైరెక్ట్ మాట్లాడడం ఆపాలి అనమాట. నీవు కరెక్ట్ కాదు అటువంటి చెప్పుకొని ఉండే సమస్యలు తగ్గపోలేదనమాట. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇద్దరికి సమస్యలు ఉంది, ఇద్దరికి మిస్టేక్ ఉంది, ఇద్దరికి పొరపాటు ఉండవచ్చు. కాబట్టి ఇద్దరు ఒప్పుకోవాలి. అవును, నేను ఆలోచన మాటల ద్వారా భర్తతో చెప్పాలి, తప్పు పొరపాటు చేసి ఉండే నేను మాటల ద్వారా క్రియల ద్వారా మీతో పొరపాటు చేశాను, క్షమించమని అడగాలి. భార్య కూడా అడగాలి, భర్త కూడా అడగాలి. తర్వాత కాంప్రమైజ్ రావాలి, సమాధానం. అప్పుడు ఏమవుతుంది? దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తప్పుడు నిర్ణయంతో ఉండవద్దు అనమాట. తప్పుడు నిర్ణయంతో ఉండవద్దు. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భార్య భర్తగా ఉన్న వ్యక్తులను మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. విడదీయడానికి వీలేదు. విడదీయడానికి దేవుడు జతపరిచిన వారిను విడదీయడానికి వీలు లేదనమాట. విడతీయవద్దు. హల్లెలూయా. కాబట్టి 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మేము భర్తను లేదంటే భార్యను వదలవద్దనమాట. కొన్నిసారి అలాంటి ఆరాధన కొన్నిసారి వస్తాయేమో, కానీ మరణం దాకే నిబంధన కాపాడుకోవాలి. మరణం దాకే నమ్మకం ఉండాలి. భర్తకు
నమ్మకం ఉండాలి, భార్యకు ఫెయిత్ఫుల్ చూపాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఫెయిత్ఫుల్ గా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం కుటుంబ జీవితంలో ఫెయిత్ఫుల్ ఉంటే ఏమవుతుంది? మీరు దీవించబడతాయి, మీ పిల్లలు కూడా దాన్ని దీవెన వస్తాయి అనమాట. ఇప్పుడు తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు మనం చూడాలి, వారిని గౌరవించాలి. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, తగిన మంచి తీర్మానాలు చేయాలి. పిల్లలకు వయసు వచ్చినప్పుడు అబ్రహాం అని చూడవచ్చు. అబ్రహాము ఇస్సాకు వయసు వచ్చినప్పుడు చక్కని ఒక సాటైన సగారి కావాలని అబ్రహాము సారా ప్రార్థన చేశారు. ఆ ఆలోచన బట్టి ప్రియులారా అబ్రహాము ముందుకు వెళుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఒక నమ్మకమైన దేవభక్తి కలిగిన వ్యక్తికి ఆ బాధ అభయపి పంపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రార్థన చేసి పంపిస్తారు. దేవదూడలు ఆ విషయంలో దేవదూత కూడా సహాయం చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే ఇస్సాకు చక్కని రెబెక్కను దీవగల దేవుడు కనెక్ట్ చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు చేసుకోవాలి, పిల్లలు చేయాల్సిన బాధ్యత పిల్లలు చేయాలి. ఇంకా భర్త భార్యగా వారు చేయాల్సిన భార్య వారు దైవజ్ఞానంతో చేయాలన్నమాట. నేను చేయను అంటే సమస్య వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 7వ అధ్యాయం ప్రత్యేకంగా పెళ్లి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే 1 కొరింథీయులు 7వ అధ్యాయంలో దాని యొక్క మర్మాలు మనం చూడవచ్చు. జాగ్రత్త జరగకుండా ఉండేనట్టు పెళ్లి మంచిదని రాయబడింది. జాగ్రత్త జరగకుండా ఉండేనట్టు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పెళ్లి అయిన తర్వాత భర్త భార్యకు చేయాల్సిన ధర్మం చేయాలి అని రాయబడింది. ఇంకా భార్య కూడా భర్తకు చేయాల్సినది, భర్త కూడా భార్యకు చేయాల్సిన అది ఫెయిత్ఫుల్ గా చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్నిసారి ఏమవుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మనం చూసినది చాలా మంది భర్తతో ఉన్న ప్రేమ తగ్గిపోతేమో, లేదంటే భార్యతో ఉన్న ప్రేమ తగ్గిపోతేమో, పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోతేమో. అదొక పొరపాటు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, నీ పిల్లలు కాదు, నీ పిల్లల కంటే ముందు దేవుడు నీకు నీ భర్తనిచ్చామన్నమాట. పిల్లల కంటే ముందు నీకు నీ భార్యను జీవంగల దేవుడు కనెక్ట్ చేశామన్నమాట. పిల్లల తర్వాత వచ్చారు. భర్త లేకుండా ఎలాగ పిల్లలు వస్తారు, లేదంటే భార్య లేకుండా ఎలాగ పిల్లలు వస్తారు, అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తర్వాత మీ భార్యను గౌరవించాలి, మీ భర్తను నువ్వు గౌరవించాలి. ఒకవేళ మనసు లేదేమో, భర్త నుండి వచ్చిన గాయాల ద్వారా కానీ భార్య నుండి వచ్చిన పొరపాటు మాటలను బట్టి కావచ్చు మనసు అదే లేదేమో, కానీ ప్రార్థన చేయాలి. ప్రభు మనసు ఇస్తాడు, ప్రభువుకు సాధ్యమన్నమాట. లేదు, ప్రభువుకు మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెలు వచ్చిన గాయాలు కీలేసి ప్రేమతో నింపబడి నీ భర్తను ప్రేమించే వ్యక్తి దేవుడు మార్చినాక, నీ భార్యను ప్రేమించే వ్యక్తి దేవుడు మార్చినాక అప్పుడే హృదయం మార్చబడదు. అక్కడ ఫెయిల్ పోయి ఉండే మిగిలిన అన్నింటిలో దాని ఎఫెక్ట్ వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం కొన్నిసారి తప్పిస్తామేమో, ప్రభువా అది మాత్రం నాతో చెప్పవద్దు, వేరే ఏదైనా చెప్పినా నేను ఓకే అంటే దానికి అర్థం గాయాలు ఎక్కువ ఉంది అనమాట లోపల. అందుకొరకే అది మాత్రం వద్దు అని చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయాన్ని ఆత్మ బలపరచమని, నా ప్రాణములు గుండెలు వచ్చిన ఏ గాయమైనా సరే జీవంగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ప్రభు ప్రియుల కుటుంబాన్ని కడతాడు, వాక్యం దాని ఆత్మదుడు కడతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాంపుల్ వస్తుంది, పిల్లలకు కూడా ఎగ్జాంపుల్ అవుతాయి అనమాట, ఇద్దరికి ఎగ్జాంపుల్ అవుతాయి, మాదిరి వస్తాయి. కాబట్టి మనం నిలబడాలి, వేరే మార్గం లేదు, నిలబడాలి. మన ప్రార్థన చేయాలి, దేవా నన్ను కట్టము, నా ఆత్మ బలపరచము, నా హృదయం నీ ప్రేమతో కుమ్మరించు, వేసే నీ ప్రేమతో కుమ్మరించు. కాబట్టి ఏ వ్యక్తి నన్ను సరే ప్రేమించే ప్రేమ అనమాట, వేసే ప్రేమ అంత పవర్ఫుల్ ప్రేమ అనమాట. దేవుని ప్రేమ, శత్రువులను ప్రేమించే ప్రేమ, లోకమును ఎంతో ప్రేమ అనమాట. ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది, కుటుంబ జీవితాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది వస్తుంది. దాని ఆశీర్వాదాలు మీరు మీ పిల్లలు అనుభవిస్తారు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పుడు నిర్ణయంలో దయచేసి ఎవరు ఉండవద్దు. భర్త దేవుడు ఇచ్చాము, మీ భార్యను దేవుడు ఇచ్చాము, అంతే, పెళ్లి అయిపోయి ఉండే. స్తోత్రం. పెళ్లి కాలేని వారు ప్రార్థన చేయాలి, దేవా సాటిన సగారిను దయచేయమని ప్రార్థన చేయాలి. అబ్రహాము తన పిల్లల కొరకు ప్రార్థన చేశాం, దేవుడు చక్కని ఇస్సాకు రిబేకా అంటే వారిద్దరిని దేవుడు అబ్రహాం సారా ఒక ప్రార్థనని బట్టి పిల్లలు మనం చూడవచ్చు. ఇస్సాకు రిబేకను జీవంగల దేవుడు కలిపారు. వారి పిల్లల జీవితంలో కూడా చిన్న సమస్య వచ్చింది, వారి పిల్లలు లేని సమస్య వచ్చింది. ఇస్సాకు భార్య రిబేకు పిల్లలు లేని సమస్య వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. రిబేక తన భార్య కొరకు ప్రార్థన చేస్తారు, తప్పు కాదు. భార్య కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, చేయాలి. భార్య భర్త కొరకు కూడా ప్రార్థన చేయాలి. అలాగే ఇద్దరు కలిసి
ఉండడం వలన ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఉండడం వలన ఆశీర్వాదం. ఇప్పుడు మీ భర్తతో, మీ భార్యతో కలిసి ఉండకుండా చేసేది దేవుడు కాదు, సాతానని విషయం ప్రియులారా సత్యం అర్థం చేసుకోవాలి. సాతాను చెప్తాడు. కాబట్టి మీ భర్తతో, మీ భార్యగా ఉన్నవారు దేశం మీరు కలిసి సంతోష సమాధానంగా ప్రతి కృప దేవుడు అనుగ్రహించిన కుటుంబ జీవితం కలిగిన వారికి దేవుడు అనుగ్రహించినాక దానికి వ్యతిరేకమైన సాతాను ఏ సమయంలో వెళ్ళగొట్టాలి. ఇప్పుడు మన తప్పుడు నిర్ణయంతో సాతాను ఆహ్వాని చూద్దనమాట. సాతానికి మన ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు కుటుంబ జీవితంలో భార్య భర్త కలిగి కలిసి బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కలిసి బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొందలేని భర్త అంటే మీ యొక్క ప్రార్థనని బట్టి తను కూడా పరిశుద్ధపరుస్తాను. దేవుడు ఇంకా చూస్తాడు. అంతే, దేవుడు చూస్తాడు. దేవుడు సాయం చేస్తాడు. జీవగల దేవుడు సాయం చేస్తాడు. ఇంకా పిల్లలు కూడా అది చూసుకొని ఉన్నప్పుడు వారు కూడా అది ఒక పాజిటివ్ మెసేజ్ మనం ఇస్తున్నాం అనమాట. మన జీవితం నుండి ఒక మెసేజ్ ఉంది అనమాట. అదే అందుకొరకే 1 పేతురు 3వ అధ్యాయం అని చూడవచ్చు. మాటలు అవసరం లేదు, జీవితం చూసుకొని కూడా మారిపోతుంది అనమాట. ఇప్పుడు జీవితం కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. క్రిస్తు మనలో ఎదురైనట్టు మనం ప్రార్థన చేస్తాం. ఇదంతా క్రిస్తు ఎదురైనప్పుడు జరుగుతుంది అనమాట. క్రిస్తు ఎదుర్కొంటే జరగలేదు. ఇప్పుడు క్రిస్తు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఏసి మీరు నాలో ఎదిగినాక, నాలో వచ్చారు నుంచి ప్రభు నాలో వచ్చినటువంటి స్తోత్రం. దేశంలో మనం ఎదగాలి, ఇంకా ఎదగాలి అనమాట. ఎదుగుతున్న కూడా ఏమవుతుంది? క్షమించుకోవడం సాధ్యమవుతుంది, ప్రేమించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చేసిన పాపాలు చేసి ఊరంతా చెప్పవద్దు అనమాట. దానివల్ల శాపం. నోహ ఒక ఫ్యామిలీలో ప్రియుల చిన్న బాబు హాము అనుభవించడం బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకు అది చదువుతున్నా అంటే మన జీవితంలో అట్లాంటి పొరపాటు జరగవద్దు అనమాట. దృష్టాంతం కొరకు అని బైబిల్ మనం దేని కొరకు ధ్యానిస్తున్నామంటే మనం దాని నుండి బుద్ధి తెచ్చుకోవడానికి అనమాట. అలాంటి పొరపాటు మన జీవితంలో జరగవద్దు. ఒకవేళ జరిగి ఇప్పుడు ఆప్షన్ ఉంది, మార్మన్స్ పొందాలి, పాప ఒప్పుకోవాలి, దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ సత్యాలు తెలియకుండా, జ్ఞానం లేకుండా మీ తల్లిదండ్రులకు వ్యతిరేకం మాట్లాడుకొని అది స్ప్రెడ్ చేసిన వ్యక్తి ఉండే ప్రభు క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు. ప్రభు దానివల్ల ఏదైనా శాపం పెంచుకుంటే ప్రభు దాని నుండి యేసయ్య నన్ను విడిపించమని ప్రార్థన చేస్తుంటే దేవుడు శాపం నుండి విడిపిస్తాడు. ప్రజలు విడిపిస్తాడు. దేవుడు కర్ణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా భర్తను ప్రియులను దయచేసి పరిపాలన చేయవద్దు. ఇది కూడా చాలా జాగ్రత్త అనమాట. భర్తను పరిపాలన చేయవద్దు. దానివల్ల ఏమవుతుంది? శాపం వస్తుంది అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది భర్తకి లోబడాలి కానీ భర్తను పరిపాలన చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించడం లేదు. ఎందుకంటే దేవుడు ఒక డిసిప్లిన్ అనమాట, దేవుని ఒక సిస్టమ్ అనమాట దేవుడు. కాబట్టి మీ భర్తను ఒకవేళ జ్ఞానం లేదేమో, కొన్ని విషయంలో తక్కువ స్థాయి, నీకంటే చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ దేశీ భారతదేశం అంతా కూడా పరిపాలన చేసుకోనప్పుడు కానీ ఈ భర్తని మాత్రం దేశీ పరిపాలన చేయడానికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళి ఉండే అది ఆశీర్వాదం కాదనమాట. మీకు మీ పిల్లలకు అది ఆశీర్వాదం కాదు. కాబట్టి మారు మనసు పొందాలి. కాబట్టి మీ భర్తని మాత్రం దేశీ ఇలా రూల్ చేయవద్దు అనమాట, రూల్ గా మాట్లాడవద్దు అనమాట. అలాంటి మాట్లాడుంటే తగ్గించుకోండి, అది ఆశీర్వాదం అనమాట. హల్లెలూయా. కాబట్టి భర్త కూడా ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను అధికారిగా పెట్టాం కాబట్టి తప్పుగా అధికారం వాడుకోవద్దు అనమాట. దేవుడు ఇచ్చిన అధికారం ప్రార్థన పూర్వక దైవజ్ఞానంతో ప్రేమతో అది మీ భార్య మేలు కొరకు కానీ మీ పిల్లలు మేలు కొరకు అని వాడుకోవడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఆ కృప అనుగ్రహించినాక అలాగుంటే ఏమవుతుంది? కుటుంబ జీవితాలు ఫలఫలితం అవుతుంది. దానివల్ల దేవుని నామం మహిమపరచబడతాయి. అపవాది ఆలోచన లయమైపోతుంది. కాబట్టి నాకు మీకు మనకు వ్యతిరేకమైన సాతాను ఒక ఆలోచన ఏ విషయంలో ఫెయిల్ అయిపోయినాక, లయమైపోయినాక, దేవుని చిత్తాలు జరిగినాక, దేవుని ప్రణాళికలు జరిగినాక, కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు పిల్లలు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎక్కడైనా తప్పిపోయిన స్థాయిలో ఉండే దేవుడు క్షమిస్తాడు. పిల్లలు క్షమించే దేవుడు క్షమిస్తాడు. పేతురు మనం చూడొచ్చు, 3 సార్లు యేసుక్రీస్తును తిరస్కరించి ఆయన కానీ తెలియలిచ్చిన యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 3 సారి ఒప్పింప చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం గతకాలంలో కొన్ని పొరపాటు జరిగి ఉండవచ్చు, కానీ అదే పొరపాట్లు ఇంకా కొనసాగించవద్దనమాట. గతకాలంలో తెలియక మన పొరపాటు జరిగి ఉండవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ అదే పొరపాటు మరలా కొనసాగించవద్దనమాట. అది ఆశీర్వాదానికి సహాయపడలే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎక్కడైతే మారు మనసు పొందాలో నేను మారాలి, మనందరూ మారాలి. ఎందుకంటే వాక్యం నాకు మీకు అందరికి సేమ్ అనమాట. కొందరికి మాత్రం వాక్యం ఇంకా ఒక విధంగా, ఇంకా కొందరికి వేరే, అలా కాదు. దేవుడు ఒకటే అనమాట.
దేవుని వాక్యం ఒకటి అనమాట, అంటూ లేదనమాట. నాకు సేమ్, మీకు సేమ్, మనకు అందరికీ సేమ్ అనమాట. ఇప్పుడు వాక్యం మనం స్వీకరిస్తాం. వాక్యమే, వాక్యాన్ని మనకు పక్కకు పట్టడానికి వీళ్ళదు. కాబట్టి వాక్యానుసరంగా బ్రతకడానికి వరకు మనం ప్రార్థన ఇస్తాం. ప్రభువా వాక్యానుసరంగా బ్రతికే కృప నాకు దయచేయము, నాకు దయచేయం. కృప ఇస్తాడు. నోహుకు దేవుడు కృప ఇచ్చాడు. అదే దేవుడు మనకు కూడా యేసుక్రీస్తు కృప ఇచ్చినట్టు ఉంది. ఆ కృప దేవుడు అనుగ్రహించిన కృప ఉండే చాలు, మనకు అన్నింటిలో జయం ఉందన్నమాట. ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతో ఏదైనా విషయంలో మనం ఉండే దయచేసి మారు మనసు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మీ భర్తతో కలిసి బ్రతకడం, మీ భార్యతో కలిసి బ్రతకడం దేవుని చిత్తమని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమించాలి, మీ భర్తని ప్రేమించాలి. కాబట్టి దేవుడి తర్వాత మీ హృదయంలో మీ పార్ట్నర్కి ఇవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరైతే మీరు ఎన్నుకున్నారో, సెలెక్ట్ చేస్తారో ఆ పార్ట్నర్కి ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత తనలో ఉన్న కొదవులు బయటపడింది, అప్పుడు వద్దు అని చెప్పడానికి వీల్లేదు. దానికి ముందే నిర్ణయం చేసుకోవాలి. అందుకొరకు పెళ్లికి ముందు నిర్ణయం చేసుకోవాలి. పెళ్లి అయిన తర్వాత ఇంకా వద్దు అని చెప్పడం మంచిది కాదు. సహించుకోవాలి, ప్రార్థన చేసుకొని ప్రేమతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకా కాబట్టి అందుకొరకే పెళ్లి కాలేని వారు ఆమె ఆలోచన చేసుకోవాలి. ఆమె ఎవరు మీ పార్ట్నర్ గా ఆమె మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫ్రీడమ్ ఉంది అనమాట. ఏ తల్లిదండ్రులు కానీ ఎవరు మీ మీదే ఒత్తిడి పెట్టవద్దు. మీ పాప మీద మీరు ఒత్తిడి పెట్టవద్దు, మీ కుమార్తె మీద ఒత్తిడి పెట్టవద్దు, మీ బాబు మీద ఒత్తిడి పెట్టవద్దు. పలానా వ్యక్తులను నీకు పెళ్లి చేసుకోవాలని దేశ ఒత్తిడి పెట్టవద్దు. అది పొరపాటు అనమాట. దానివల్ల అది ప్రమాదం. దేవుడు కూడా అలాగే చేయలేదు. ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఎవరినో ఒత్తిడి పెట్టడం లేదు. ఒత్తిడి పెట్టడం అంటే ఈ మాందరికులు చేసినట్టు అవుతాయి, విచ్ క్రాఫ్ట్ చేసినట్టు అవుతాయి అనమాట. విచ్ క్రాఫ్ట్ చేతపడికలు చేసినట్టు. ఇప్పుడు దేశీ మీ కుమార్తె మీద కానీ కుమారుని దేశీ నీవు గాని చుట్టాలు గాని దేశీ మీ పిల్లల మీద ఒత్తిడి పెట్టవద్దు. ప్రార్థన చేయండి. వారికి ఫ్రీడమ్ ఉంది. నీకు ఇష్టం ఉంటే అంతే. వారికి మనం ఆలోచించడానికి సమయం ఇవ్వాలి. వారు చెప్పాలి, ఫలానా అబ్బాయి నాకు నచ్చాం, ఫలానా ఆమె అబ్బాయి నిన్ను నచ్చామని వారు చెప్పాలి. చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళాలి. చెప్పకుండా ముందుకు వెళ్ళి ఉండే అది ఇంకా ప్రమాదం. అందుకొరకు ఇప్పుడు ఇలా దేశీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన ఒత్తిడిని బట్టి, చుట్టాలు ఒత్తిడిని బట్టి, లేదంటే తల్లిదండ్రుల ఒత్తిడిని బట్టి కాదు కానీ మీరు నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే నీవే పెళ్లి అబ్బాయి కానీ వారే ఆలోచన వేసుకోవాలి. నాకు ఫలానా అమ్మాయిని నచ్చాం, ఫలానా అబ్బాయిని నచ్చామని మీ తల్లిదండ్రులు చెప్పండి, అడగండి. ఒకవేళ వారు నచ్చలేదు అంటే ఇంకొకటి చూడండి. కానీ దాంట్లో మనం తప్పు పెట్టవద్దు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా మనకు నచ్చి ఉండవచ్చు. మనం అబ్బాయికి ఒకరిని నచ్చి ఉండవచ్చు అంటే వేరే వారు కూడా నచ్చాలి. లేదు అంటే ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళలే. ఇప్పుడు బాధపడే అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం చూస్తే అనేకులు ఉన్నారు. దాంట్లో ప్రార్థన పూర్వకంగా సెలెక్ట్ చేసుకోవాలండి. వారు నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దేశీ మీ కుమార్తె మీద కానీ మీ కుమారుని మీద కానీ ఫలాని వ్యక్తులను పెళ్లి చేసుకోవాలని దేశీ ఒత్తిడి చేయకండి. వారికి ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీ విల్ వాడుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి. వారి గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అప్పుడు అది చక్కగా జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియుల తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలి. కొందరు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తారని. ఇప్పుడు ఒత్తిడి దేశ చేయవద్దు. దేవుడు కూడా ప్రియుల ఫ్రీ విల్ ఇచ్చారు. దేవుడు ఎవరు బలవంతంగా చేయలేదన్నమాట. మనం కూడా ఎవరిను బలవంతంగా చేయవద్దు. అది పొరపాటు అవుతుంది అనమాట. దానివల్ల పొరపాటు జరగదు. ఇప్పుడు అదలాగా ప్రియుల మన దేశ చేయవద్దు. దానివల్ల తర్వాత అది ఇబ్బంది అవుతుంది. తర్వాత వారి చెప్తారు, నీవు ఒత్తిడి చేశామని చెప్తారు. మీరు ఒత్తిడి చేశామని తండ్రితో చూసుకొని కొన్నిసార్లు చెప్తారు, లేదా తల్లితో చూసుకొని కూడా చెప్తారు. అంతా తర్వాత బాధ అవుతుంది అనమాట. కాబట్టి దేశ పిల్లలకు ఫ్రీడమ్ ఉంది. పిల్లలకు ఫ్రీడమ్ ఉంది. కాబట్టి మనం చూడవచ్చు. రెబెక్కతో అడిగామన్నమాట. అబ్రహాం ప్రార్థన చేసి దూదని పంపించాము, కానీ రెబెక్కతో అడిగామన్నమాట. నీవు వెళుతున్నారా అంటే ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా అడిగామన్నమాట. ఆమె ఓకే చెప్పినా కాబట్టి పంపించాం. ఒకవేళ ఆమె నో చెప్పి ఉంటే అది జరగలేదు అండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పిల్లలను తల్లిదండ్రులు దేశీ ఒత్తిడి చేయవద్దు. అది మనం గమనించాలి. వారికి ఫ్రీ విల్ ఉంది. ఎందుకంటే వారు బ్రతికేదనమాట. ఆ వ్యక్తితో వారు బ్రతికేదనమాట. తల్లిదండ్రులు కాదు, చుట్టాలు కాదు. కాబట్టి ప్రియులరా కాబట్టి మనం ఫ్రీ విల్ ఉంది. ఒక్కొక్క వ్యక్తులు వారు పార్ట్నర్ ఎవరని నిర్ణయం తీసుకోవడానికి ఫ్రీ విల్ ఉంది. అలాగే పెళ్లి అయిపోయిన వారు మనం అర్థం చేసుకోవాలి. పెళ్లి అయిపోయిన స్థాయిలో ఉన్న వారు అర్థం చేసుకోవాలి. మనం ఒకరోజు నిర్ణయం తీసుకున్నాం, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కావాలని మనం నిర్ణయం చేసుకున్నాం. దాని ఒకది మనం ఇప్పుడు దాంట్లో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అది ఇంకా మనం కొనసాగించుకోలేదు.
హల్లెలూయా. దానిలో కొంతమంది ఉండవచ్చు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప ఇస్తాడు, కృపతో నింపుతాడు. కాబట్టి నీ భర్తను వదలవద్దు, నీ భార్యను వదలవద్దు అనమాట. కలిసి బ్రతకాలి. చివరి శాస్త్రానికి మీ భర్తతో భార్యతో నమ్మకంగా బ్రతికినట్టు జీవంగా దేవుడు కృప అనుగ్రహించిన. ఇంకా విధవరాలుగా ఎవరైనా ఉంటే బాధపడవద్దు. యేసుక్రీస్తు మీ భర్తగా మీ హృదయాన్ని ఓదార్పు, సమాధి, నెమ్మదితో ఆదరించినాక, దేవుడు బలపరిచినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని బలమైన అభిషేకంతో కుమ్మరిస్తున్నాక దేవుడు కృప ఇస్తాడు ప్రియులారా. కాబట్టి భయపడవద్దు. వాక్యానుసారంగా బ్రతికినట్టు నాకు మీకు మనకు అందరికీ బ్రతికినట్టు జీవంగా దేవుడు కృప అనుగ్రహించినాక, మనం మీ కుటుంబ జీవితాలు యేసునామములో దీవించబడినాక, మీ భర్తతో భార్యతో బ్రతుకు దీవెన అనుభవించినాక, మీ తల్లిదండ్రులను మీరు దీవించండి, మీ భర్తను మీరు దీవించండి, మీ భార్యను దీవించండి, మీ పిల్లలు దీవించండి. తప్పకుండా దేవుడు అధికంగా దీవించినాక. కాబట్టి ప్రియులారా, మన రిలేషన్షిప్ లో దేవుని ప్రేమ తెంపబడి దేవుని చిత్తానుసారంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. దాని వలన అది ఆశీర్వాదం అనమాట. ఇంకా సాక్ష్యం కాపాడబడడం, అది కూడా సాక్ష్యం కాపాడబడినట్టు అనమాట. దేవుని ముందు, మనుషుల ముందు సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం, విట్నెస్ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దేవా సర్వశక్తి ముందర తండ్రి, ఈ విన్న వాక్యం తండ్రి దేవా నూరందల ఫలించుంటు దేవా సహాయం తండ్రి. కుటుంబ జీవితంలో తండ్రి దేవా కెట్టమని ప్రార్థన చేస్తున్నందుని, కుటుంబ జీవితాన్ని భార్య భర్తలు కలిసి బ్రతకడానికి అడ్డుగా పనిచేస్తున్న అపవాది ఆలోచన తందరాలు యేసు నామములో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ జీవితంలో ఉన్న దీవెనలు దేవా భార్య భర్తలు యేసులో అనుభవించినా కానీ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం దేవా, పిల్లలు లేకుండా బాధపడుతున్న వారికి చక్కని గర్భోజన శాస్త్ర భగవానం, చక్కని భగవానం దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే చక్కని భగవానం అనుగ్రహించి దేవా ఆమె పిల్లల కొరకు తండ్రి దేవా ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్న వారికి చక్కని సాటైన సగారి జీవాధిపతి దయచువని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా ఖరాబిన సుగడు కోరుబిదే. అలాగే తండ్రి దేవా పిల్లలు కూడా తండ్రి దేవా ఆమె సాటైన సగారి నువ్వు సెలెక్ట్ చేసే విషయంలో కూడా తండ్రి దేవా మీ హోడేశ్వరి దేవా మీ నడిపింపు, మీ జ్ఞానం తండ్రి దయచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ పిల్లలను ఎవరైనా మీ తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఒత్తిడి చేసి బలవంతం చేస్తున్న సార్లు ఉండే తండ్రి, అలాంటి నా తల్లిదండ్రులు కానీ చుట్టాలు ఉండే ప్రభా వారితో మాట్లాడము తండ్రి, వారికి మారు మనసు యేసయ్యా మీరు దయచుమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరబిన సుహోడ కోరబిదే. అలాగే తండ్రి తల్లిదండ్రులు చేయాల్సిన బాధ కూడా నమ్మకంగా చేసినట్టు ఆ కృపా జ్ఞానం ప్రతి ఒక్క తల్లిదండ్రులకు దేవా దయమవుతుంది. అలాగే భర్తగా ఉన్న వ్యక్తులు వారు చేసే ధర్మం తండ్రి దేవా అధికారం దేవుడు ఇచ్చినది నమ్మకంగా తన భార్య కానీ పిల్లలు కానీ మేలుకరంగా అది వాడినట్టు ఆ కృపా తండ్రి దయచుమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే పిల్లలు కూడా తండ్రి తల్లిదండ్రులు కానీ తండ్రి తల్లిదండ్రులను గౌరవించే కృపా తండ్రి దయము, వారికి లోబడే మనస్సు, వారిను దేవ మీ వాక్యానుసరంగా వారిను గౌరవించి కృపా తండ్రి దయచుమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కాలంలో మమ్మల్ని తండ్రి సువార్ ద్వారా క్రీస్తు లోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి రక్షణ ఓడలోనికి దేవా నోహను ఎలాగైతే ఆ ఓడలో తీసుకొని వచ్చి ప్రభువా నోహను ఫ్యామిలీను కాపాడినట్టు ఈ కాలంలో తండ్రి క్రీస్తులో మమ్మల్ని పెట్టి ప్రభువా ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడినటువంటి దేవా చీకటి శక్తులు మమ్మల్ని ముట్టకుండా తండ్రి మమ్మల్ని ఇప్పుడు దాకా కాపాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా ప్రభువా వేసే మీతో కలిసి మేమందరం ముందు కొనసాగించట్టు కృప తండ్రి దైవము తండ్రి మిమ్మల్ని ప్రేమించే విషయంలో స్తుతించే విషయంలో మీతో ప్రభావ నమ్మకంగా ఉండే ప్రతి కృప తండ్రి మాకందరకు అదేవిధంగా దయచేమో తండ్రి. అలా నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి జీవదలందరూ ప్రవేశించని చెప్పినట్టు పరిశుద్ధమైన నదులు మా అందరూ ఆత్మ నుండి అదేం కాదు ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే అలాగే ప్రతి ఒక్కరు యేసునామములో దీవెన పొందినా కానీ ప్రత్యేక మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రక్తంగా మమ్మల్ని పెడుతున్నాం తండ్రి. వారి పరిశుభాత్మ తండ్రి కూడా వేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు దీవిస్తున్నాం. మహిమగనద మీకే అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మన అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాక. ఆమేన్.